సిద్దిపేట జిల్లాలో బుధవారం రాష్ట్ర కార్మిక ఉపాధి కల్పన మరియు గనుల శాఖ మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి విస్తృతంగా పర్యటించారు. ఎంపీ రఘునందనరావుతో కలిసి జిల్లాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు మరియు ప్రారంభోత్సవాలు నిర్వహించారు. సిద్దిపేట సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని మంత్రి ఘనంగా ఆవిష్కరించారు. దుబ్బాక మున్సిపల్ పరిధిలో ఒక్కో వార్డుకు 50 లక్షల వ్యయంతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు మంత్రి వెల్లడించారు. సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లిలో 2.30 కోట్ల అంచనా వ్యయంతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ అదనపు తరగతి గదులను మంత్రి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ నిరుపేద ప్రజలందరూ సౌకర్యవంతమైన సొంత ఇళ్లలో నివసించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని, అందుకే రాష్ట్ర వ్యాప్తంగా ఇందిరా మేడను మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఇళ్ల నిర్మాణానికి లబ్ధిదారులకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు కలగకుండా బిల్లుల సొమ్మును ఎప్పటికప్పుడు నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేస్తున్నామని స్పష్టం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం పాట అని చెప్పి మన తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఆవిష్కరించడం, దీని సింబల్ మీరు యాక్చువల్లీ ఈ పాట సరిగా పెట్టి ఈ పాటలో ఈ 10 సంవత్సరాలు ఏదైతే కుటుంబ పాలన ముట్టిలో ఉండేనో తెలంగాణ, ఇది విముక్తి అయింది. ఇది ఇప్పుడు ప్రజల తెలంగాణ అని చెప్పి ఈ పాటలో స్ట్రాంగ్ మెసేజ్ ఉన్నది. ఈ తెలంగాణ తల్లి విగ్రహాల్లో కూడా అదే మెసేజ్ మనందరికీ చెప్తుంది. ఈ ప్రజాపాలనలో ఈ ప్రజలు ఏదైతే కోరుతున్నారో ప్రజలకు మేలు చేయాలని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచించిందో దాని ప్రకారంగా నడుస్తుంది. అప్పుల రాష్ట్రం అయినప్పటికీ కూడా 6 గ్యారంటీలతో పాటు ఇందిరమ్మ ఇల్లులు బీద ప్రజలకు సొంతింటి కళ ఏదైతే ప్రజలందరూ కూడా ఆశిస్తున్నారు, దాంతోపాటు సన్న బియ్యము, రేషన్ కార్డ్స్, అభివృద్ధి కార్యక్రమాలు. ఇక్కడ మన ఈరోజు దుబ్బాక్లో నేను 10 కోట్ల మున్సిపాలిటీలో వర్క్స్ టీఎఫ్ఐడిసి ద్వారా ప్రారంభ భూమి పూజ చేయడం జరిగింది. సిద్దిపేటలో కూడా 15 కోట్ల వర్క్స్ మన టీఎఫ్ఐడిసితో త్వరలోనే ఇక్కడ కూడా భూమి పూజ చేసేది అవసరం ఉంది. ఇప్పుడు సిఆర్ఆర్ నందగూరు మండలంలో నాంచార్పల్లి గ్రామంలో 10 కోట్ల రూపాయల సిఆర్ఆర్ వర్క్స్తో ప్రారంభం చేయడం జరిగింది. అంటే ప్రజల కోసము ఏం అవసరాలు ఉన్నాయి, ప్రజల కోసము ఎట్లా పనిచేయాలని చెప్పి ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. అందరూ కూడా ప్రజలు కూడా ఏదైతే చెప్తున్నారో అందరూ సంతోషిస్తున్నారు. ఎందుకంటే మొదలు కేవలం కొందరికే ఈ స్కీమ్స్ అన్ని కూడా లభించినాయి. ఇప్పుడైతే అన్ని వర్గాలకు అందరి ప్రజలకు ఏదైతే లబ్ధి పొందాలో అవి కూడా సరిగా మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అధికారులు అందరూ కూడా చేస్తున్నారు. అందరూ కూడా ఈ స్కీమ్స్ని సరిగా ఉపయోగించుకోవాలని చెప్తూ ముగిస్తున్నాను.